దేవుని పరిశుద్ధ నామమును బట్టి దేవుని పిల్లలైన మీ అందరికీ నిండు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఉదయకాలము పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యోబు గ్రంథము 34వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చూసుకుందాము. దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటి అయినను మరణాంధకారమైనను లేదు. దేవునికి స్తోత్రం. దుష్క్రియలు అనగా చెడు క్రియలు, చెడు సావాసము, పాపము, అపవిత్రమైనటువంటి కార్యములు చేయువారు దేవుని నుండి తప్పించుకొనరు. వారు దాక్కొనుటకు చీకటి లేదు. ఒకవేళ వారు చేసిన క్రియలను బట్టి వారు తప్పించుకోవాలని, ఆ శిక్షను తప్పించుకోవాలని చూస్తే వారికి ఏ రహస్య స్థలము లేదు, ఏ చీకటి లేదు. మేము ఎక్కడ ఫలానా చోట ఉంటే తప్పించుకోగలం అనటానికి ఎక్కడ లేదు. ఎందుకంటే ఆకాశము నుండి యొక్క దేవుని నేత్రములు ప్రతి ఒక్కరిని చూచుచున్నవి, పరిశీలించుతున్నవి. కాబట్టి దేవుని పరిశీలనలో ఉండి ఎవ్వరూ తప్పించుకోలేరు. అందుకే ఈ మాట సెలవిస్తున్నాడు, చీకటి అయినను మరణాంధకారమైనను లేదు. ఎక్కడ దాక్కోవాలన్న రహస్య స్థలం అంటూ దేవునికి తెలియంది ఏదీ లేదు. దేవుడిచ్చే శిక్షను నీవు తప్పకుండా పొందుకుంటావు. మరి మరణాంధకారం లేదు. ఒకవేళ నువ్వు మరణం కూడా తప్పించుకోవాలని, దాక్కోవాలని ఎక్కడ అనుకున్నా నీకు అక్కడా లేదు. నువ్వు చేసిన శిక్షను తప్పించుకోవాలని ఏదైనా రహస్య స్థలంలో నువ్వు దాచుకొని ఉంటే అక్కడ కూడా నీకు అవకాశం లేదు. అందుకే దుష్క్రియలు చేయువారు దాచుకొనుటకు లేదా దాక్కొనుటకు చీకటి అయినను మరణాంధకారమైనను లేదు. నువ్వు దాక్కొనుటకు, తప్పించుకొనుటకు, శిక్షను తప్పించుకొనుటకు నీకు ఏ ప్రయత్నము చేసినా నీకంటూ ఎక్కడ రహస్య స్థలము లేదు. దేవుని వద్ద నుండి ఎవడు కూడా తప్పించుకోలేడు. ఏ ఒక్కరు కూడా తప్పించుకోలేరు. అదే దేవుడు మనతో సెలవిస్తా ఉన్నాడు. దుష్క్రియలు, చెడు క్రియలు చేసి, పాపము చేత పట్టబడిన వాడు తప్పించుకొనుటకు అవకాశం లేదు. ఒకవేళ పాపము నుండి నిన్ను విడిపించాలని దేవునికి ఇష్టమైతే దేవుడే నీ పాపములను కడిగి నిన్ను పరిశుద్ధపరిచి పవిత్రునిగా చేసి ఆయన సాక్షిగా నిలబెట్టుకోగలడు తప్ప వేరే ఆప్షన్ లేదు. ఒకవేళ మన సొంతగా మనము పాపము చేసి, పాపం చేత పట్టబడి, అపవిత్ర కార్యాలు చేసి, భయంకరమైన తప్పులు, మోసాలు చేసి, పాపంతో నింపబడి ప్రభు వద్ద నిలబడలేము. ప్రభు రాజ్యంలో చేర్చబడలేము. పాపం చేసిన వానికి శిక్ష తప్పదు. ఏ ఒక్కరికైనా కూడా దేవుని యొక్క నిర్ణయం ప్రకారము తీర్పు తప్పదు. కావున మరి దేవుని వద్ద నుండి వచ్చే దీవెనలు, ఆశీర్వాదాలు, క్షేమకరమైనటువంటి మరి ఆనవాళ్ళు మనకు కావాలి అంటే దేవునికి లోబడాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, లోకానుసారమైన క్రియలను విడిచిపెట్టి దేవుని చిత్తానుసారముగా మనము